ప్రకటించండి మీ బీఆర్ఎస్ పార్టీ తరఫున. ఇవాళ ఎంపీలు ఎమ్మెల్యేలు అయితారా పర్సెంటేజ్ ప్రకారం? ఒక్కసారి సురేష్ అంటే మీరు కూడా ఈ మధ్యకాలంలో జిల్లాల్లో బీసీల ఈ కులగణకు సంబంధించిన ఎపిసోడ్ తీసుకొని తిరుగుతున్నారు. సరే వాళ్ళ కవిత కూడా మీ ఎజెండానా మీ సంబంధించినటువంటి బీసీలకు న్యాయం చేయాలి, కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయటం లేదు అని ఉద్యమం చేసింది. సరే దాని మీద రాజకీయంగా విమర్శలు ఉంటాయి. అంటే బీసీల ఉద్యమానికి కూడా బీసీలు లేరా పార్టీలో నాయకత్వం వహించడానికి, కవిత నాయకత్వం వహించాలా, ఇంకోటా ఉంది. ఏంటి అసలు బీసీల ఎజెండా ఏంటి అంటే ఏం చెప్తారు? శ్రీనివాస్ గారు, ఇవాళ మీ ఛానల్ ద్వారా ఈ రాష్ట్రంలోని దేశంలోని ఆడబిడ్డలందరికీ మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క సతీమణి సావిత్రిబాయి పూలే గారి యొక్క 194వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇవాళ చాలా ఒక అద్భుతమైనటువంటి పరిణామం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఏదైతే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ రాజకీయాలు ఇవాళ బీసీల చుట్టూ తిరగడం అనేది ఒక కొత్త పరిణామంగా మనం భావించవచ్చు. అయితే ఈరోజు ప్రధానంగా ఏంటంటే ఈ చర్చ పెట్టడానికి కారణం ఏంటంటే కవిత గారు ఇందిరా పార్క్ దగ్గర ఏదైతే వాళ్ళు బీసీల కోసం ఒక మహాసభ అని చెప్పేసి ఒక కార్యక్రమం తీసుకున్నారో దాని గురించి ఏర్పాటు చేశారు. అయితే మీకు ఎందుకంటే ఇప్పటికీ మేము ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా 9 జిల్లాలు మేము ఇప్పటికే అన్ని జిల్లాలో కూడా రౌండ్ టేబుల్ సమావేశాలను ఏర్పాటు చేసి బీసీలను మమేకం చేసి బీసీల నాయకత్వాన్ని క్షేత్రస్థాయిలో మేము డెవలప్ చేస్తున్నాం. ఇంకొక సభ ఉంది, ఇంకొక మీటింగ్ ఉంది, ఈ ఆదివారం రోజు మహబూబ్నగర్లో ఉంది. అయితే మా అబ్జర్వేషన్ ఏంటంటే మేము చెప్తున్నాం, అంటే మేమే కాదు అంటే సాధారణంగా బీసీ నాయకులు అందరూ కూడా భావిస్తున్నటువంటి విషయం ఏంటంటే ఇప్పటి వరకు ఏదైతే రాజకీయ పార్టీలు బీసీ ఎస్సీ ఎస్టీల ఓట్లను దండుకుంటున్నాయో అవన్నీ కూడా బీసీల మీద కేవలం ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ప్రేమను కురిపిస్తున్నాయి తప్పించి వాస్తవానికి ఈ వర్గాల మీద ప్రేమ లేదనే సంగతి కింద క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీలకు చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఎందుకంటే వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు బీసీలకు ఒక బలమైనటువంటి వేదిక పార్టీ లేకపోవడం వల్లనే అనివార్యంగా మేము ఆయా పార్టీలలో మేము ఉంటున్నాం తప్పించి బలమైన వేదిక కనుక బీసీలకు వచ్చేది ఉంటే మేము తప్పకుండా బీసీలకు బహుజనకు ఒక పార్టీ వస్తే దానిలో మేము చేరుతామని చెప్పి చెప్తున్నారు. రెండో విషయం ఏంటంటే కవిత గారి గురించి ఉంటే అంటే ఒక కవిత గారు ఒక మానవతావాదంతో కనుక బీసీల కోసము నేను నిలబడతా అనేటటువంటి ఒక స్పిరిట్తో కనుక ముందుకు వచ్చేది ఉంటే దాన్ని తప్పకుండా బీసీ సమాజం దాన్ని ఆహ్వానిస్తుంది. కానీ కవిత గారి యొక్క విధానం కానీ లేకపోతే టీఆర్ఎస్ పార్టీ యొక్క విధానం ఎట్లా ఉన్నదంటే 1000 ఎలుకలను తిన్నటువంటి పిల్లి అట నేను శాకాహారి అన్నదట. అయితే ఎందుకు ఈ మాట చెప్తున్నాం అంటే బీఆర్ఎస్ పార్టీ హయాం లోపల బీఆర్ఎస్ పార్టీ నిలదొక్కుకోవాలన్నా తెలంగాణ ఉద్యమం బలపడాలన్నా కూడా అడుగడుగునా కూడా వెంబడి నిలబడినటువంటి వ్యక్తులు ఎవరంటే బీసీలు, దళితులు, మైనార్టీలే. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకు ఒక అద్భుతమైనటువంటి అవకాశం 10 సంవత్సరాలు వచ్చింది. అయితే ఈ 10 సంవత్సరాల కాలం లోపల వాళ్ళు ఏ విధంగా బీసీలకు అన్యాయం చేసిన అనేది చెప్పాలంటే దాదాపు ఒక 3-4 గంటల సమయం ఇచ్చినా కూడా సరిపోయినంత అన్యాయం జరిగింది. ఎందుకంటే ఆత్మహత్యల కాంచెలు తీసుకుంటే కార్పొరేషన్లో కానీ ఫెడరేషన్లలో కూడా బీసీల నాయకత్వాన్ని ఏమాత్రం కూడా పెంచేటటువంటి ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే మేము అప్పుడు చెప్పినాం ఈ రాష్ట్రం లోపల 17 కార్పొరేషన్లు ఫెడరేషన్లు ఉంటే 33 జిల్లాలను మీరు చేసారు కాబట్టి 33 జిల్లాల నుంచి వెళ్ళి 17 మంది డైరెక్టర్లుగా ఈ రాష్ట్రానికి వచ్చేది ఉంటే 574 మంది బీసీ నాయకులు ఎదిగే అవకాశం ఉండే. కానీ ఎక్కడ కూడా మీరు దయచేసి ఎక్కడ కూడా మీరు బీసీలకు అవకాశం ఇవ్వలేదు. రెండోది బీసీలకు లోన్లు ఇస్తామని చెప్పేసి అని మీరు ఫెడరేషన్ వాళ్ళకి 2018 ఎన్నికల సందర్భంలో మీరు అప్లై చేసుకోమంటే 5,47,000 మంది అప్లై చేసుకుంటే మీరు కేవలం 40,000 మందికి మాత్రమే ₹1,00,000 ఇచ్చేసి చేతులు దుప్పుతున్నారు. ఇది ఒకటే కాదు, మీ యొక్క హయాం లోపల మీరు సీట్ల కేటాయింపులో కూడా మొదటిసారి ఇవాళ కవిత గారు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మీరు నిర్వహించినటువంటి మొదటి దఫా ప్రభుత్వం లోపల ఒక్క మహిళా మంత్రి కూడా లేకుండా క్యాబినెట్ లోపల మహిళకు అసలు అవకాశం ఇవ్వకపోవడం అనేది ఏ విధంగా సహేతుకం? మరి ఇలా మీరు మహిళల గురించి ఎట్లా మాట్లాడుతున్నారు? సెకండ్ పాయింట్, మీరు సెకండ్ టైం నిర్వహించినటువంటి ప్రభుత్వం లోపల కూడా ఒక బీసీ మహిళ అన్న క్యాబినెట్లో ఉందా? బీసీలకు ఎంత అన్యాయం జరిగింది? బర్తరఫ్ అయినటువంటి బీసీ నాయకుడి ప్లేస్ లోపల ఇంకో అగ్రవర్ణానికి సంబంధించినటువంటి నాయకుని తీసుకొచ్చి పెట్టింది, కానీ మీరు మాత్రం ఇంకో బీసీ నాయకునితో దాన్ని రిప్లేస్ చేయలేకపోయారు. ఇవాళ ఈ ఒక్క అంశం కాదు, ఇవాళ వరకు టీఆర్ఎస్ ఎల్పీకి సంబంధించినటువంటి లీడర్ బీసీ ఉండడు, ఆ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు బీసీ ఉండడు, వర్కింగ్ ప్రెసిడెంట్ బీసీ ఉండడు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎవరికి అవకాశం వచ్చినా కూడా మొట్టమొదటిగా పెట్టుబడి పెట్టేటటువంటి వాళ్ళకి మాత్రమే అవకాశం ఇచ్చి ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి బీసీలను విపరీతమైనటువంటి వివక్షకు లోన్ చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇలా కాంగ్రెస్ పార్టీ గురించి కూడా మాట్లాడదాం. కాంగ్రెస్ పార్టీ ఏదైతే అంటే మనకు తెలుసు గతంలో
కాకా కాలేల్కర్ గారి యొక్క కమిషన్ రిపోర్ట్ని తొక్కిపెట్టి దాన్ని దాటవేసినటువంటి ఘన చరిత్ర మాత్రం కాంగ్రెస్కు ఉన్నది. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినది వాస్తవమే. రెండోది కవిత గారు చెప్తున్నారు ఇవాళ మండల్ కమిషన్ సిఫారసును కూడా కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేకపోయింది, దాని తదనంతరం వీపీ సింగ్ గారు చేసి అన్నారు. ఆ విషయాన్ని కూడా మేము ఏకీభవిస్తున్నాం. అయితే ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం లోపల ఒక కొత్త అధ్యయనానికి తెరలేపింది. ఇవాళ మీరు చేసినటువంటి సమగ్ర కుల గణన ఏదైతే ఉన్నదో దాని రిపోర్ట్ను బయట పెట్టకుండా కేవలం మీ రాజకీయ అవసరాల కోసం మీరు వాడుకుంటే ఇవాళ వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ మేరకు ఒక జీవోని తీసి 150 కోట్ల రూపాయలు వెచ్చించి ఒక ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నది. ఈ ప్రయత్నం లోపల లోపాలు లేవా అంటే ఏదైనా కూడా మనిషి కానీ వ్యవస్థ కానీ లోపభూయిష్టం అనేది ఏది ఉండదు. ఎంతో కొంత మేరకు ఏంటంటే స్టాండర్డ్ డీవియేషన్ లోపల లోపం ఉంటుంది. అయితే ఆ లోపాన్ని ఎత్తి చూయించి సరి చేసే ప్రయత్నం చేయాలి తప్పించి మీరు అసలు కులగణనే తప్పు అనేటటువంటి విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. కులగణన రిపోర్ట్ బయటకు వచ్చిన తర్వాత డెడికేటెడ్ కమిషన్ ఉన్నది. డెడికేటెడ్ కమిషన్ కూడా ఏంటంటే నిర్ధారిస్తుంది ఏ మేరకు రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ధారిస్తుంది. ఇంకొంచెం సమయం ఉన్నది. ఈ సమయం ఇంకా అయిపోక ముందే మీరు వెంటనే ధర్నాలు చేసి దీక్షలు చేసి ఏంటంటే రాజకీయంగా వాడుకోవాలనేటటువంటి ఏదైతే ప్రయత్నం ఉందో అది మాత్రం మేము తప్పుపడుతున్నాం. ఎందుకంటే నిజంగానే మీరు కనుక బీసీల పక్షాన్ని నిలబడాలనుకుంటే మీరు నిర్వహించేటటువంటి జాగృతి లోపల మీతో పాటు పనిచేసేటటువంటి నాయకులలో ఎంతమంది బీసీ ఉన్నారో ఒకసారి మీరు స్పష్టం చేయాలి. మాకేంటంటే మన ఇది క్లీన్ చిట్ కావాలి. రెండో విషయం ఏంటంటే ఇవాళ మీరు నిర్వహించేటటువంటి కార్యక్రమంలో కూడా అనేక మంది బీసీ నాయకులు ఉన్నా కూడా వాళ్ళందరినీ కాదని చెప్పేసి మీరు కూర్చోడానికి గల కారణం ఏంటి అంటే కేవలం మీ రాజకీయ మైలేజ్ కోసమేనా? మీ రాజకీయ మైలేజ్ కోసం అయ్యేదంటే బీసీ నాయకులు కూడా వాళ్ళని నిర్వహించుకోగలుగుతారు. బీసీ నాయకులు ఎలా తయారైందంటే అగ్రవర్ణాలకు కూడా నాయకత్వం వహించేటటువంటి విధంగా ఇవాళ బీసీ నాయకులు తయారవుతున్నారు. మా బీసీ నాయకులకు మీ యొక్క నాయకత్వం అవసరం లేదు. దయచేసి ఏదైనా నాయకత్వం చేసేది ఉంటే మీ పార్టీ లోపల నాయకత్వం చేసుకోండి, లేకపోతే మీకు ఇంకేమన్నా అవసరమైతే పదవులు తీసుకోండి. కానీ బీసీల అంశానికి దయచేసి రాకండి. ఎందుకంటే బీసీ నాయకులతో మీరు కార్యక్రమాలు నిర్వహించండి. పార్టీలకు అతీతంగా బీసీల కోసం కొట్లాడేది ఉంటే లాభం ఉంటుంది. పార్టీలలో ఉన్నటువంటి బీసీలు కానీ బీసీల పట్ల సానుకూలంగా ఉండేటటువంటి సానుభూతి పరులు సంఘీభావం చెప్పండి తప్పించి దయచేసి బీసీ ఉద్యమాన్ని మాత్రం